మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఘటనపై సీఈఓకు సీఈసీ నోటీసులు జారీ చేసింది. ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేసిన ఘటనపై సీఈఓను వివరణ కోరింది. కేసు నమోదు చేసి వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. సాయంత్రం 5 గంటలలోపు నివేదిక ఇవ్వాలని సీఈఓకు ఆదేశాలు జారీ చేసింది సీఈసీ. ఇదిలా ఉంటే మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్దమైంది. పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నాడు అనే సమాచారంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఘటనపై సీఈఓకు సీఈసీ నోటీసులు జారీ చేసింది. ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేసిన ఘటనపై సీఈఓను వివరణ కోరింది. కేసు నమోదు చేసి వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. సాయంత్రం 5 గంటలలోపు నివేదిక ఇవ్వాలని సీఈఓకు ఆదేశాలు జారీ చేసింది సీఈసీ. ఇదిలా ఉంటే మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్దమైంది. పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నారు అనే సమాచారంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శీలా, దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయడం జరిగింది. దీనిపైన ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల వివరణ ఇవ్వాల్సిందిగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే ఈ ఈవీఎంలో వీవీప్యాట్ల ధ్వంసానికి సంబంధించిన వీడియో అనేది కూడా వైరల్ అవుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన కంప్లైంట్ అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన నేపథ్యంలో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 2002లో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపు ప్రకటించడం కూడా జరిగింది. ఈ పోలింగ్ కేంద్రం 202తో పాటు 7 కేంద్రాల్లో కూడా ఈవీఎంలను ధ్వంసం చేసినట్లుగా కూడా ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజ్లను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది. సో ఈరోజు సాయంత్రానికల్లా కేంద్ర ఎన్నికల సంఘానికి దీనికి సంబంధించిన నివేదికను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పంపే అవకాశం కూడా ఉంది. అయితే ఈవీఎంల ధ్వంసం, ఈవీఎంలో వీవీప్యాట్ల ధ్వంసానికి సంబంధించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా డీజీపీకి లేఖ రాయడం జరిగింది. డీజీపీ దీనిపైన స్పందించి ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి అమరావతి తీసుకొచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో మొత్తం మీద కూడా ఈ ఈవీఎం వీవీప్యాట్లకు సంబంధించిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటుగా ఆయన అనుచరులను కూడా కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కొన్ని బృందాలన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందాల ఆధ్వర్యంలోనే వాళ్ళంతా కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. సో దీనికి సంబంధించిన ఘటనపైన కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు వీటన్నిటిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర పోలీసు అధికారులు కూడా చాలా వేగంగా ఈ విషయంలో ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే జూన్ 6వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అన్ని అధికారులు వీళ్ళందరూ కూడా ఎన్నికల సంఘం పరిధిలోకే వస్తారు. సో ఎన్నికల సంఘం ఆదేశించినట్లుగా కూడా వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ కేసు నమోదు కానీ, అరెస్ట్ చేయడం కానీ, ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా వడివడిగా జరిగిపోతున్నాయి. సో మొత్తం మీద కూడా దీనిపైన పెద్ద కేసు అనేది కూడా నమోదయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీడియో ఫుటేజ్ అనేది కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఆ వీడియో ఫుటేజ్ అనేది సాక్ష్యాధారాలుగా పరిగణించే అవకాశం ఉంది. అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాంగ్మూలాలను వాటిని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఏ పోలింగ్ కేంద్రాలతో ఈ ఈవీఎంల ధ్వంసం అనేది కూడా జరిగిందో దానికి సంబంధించి ఆ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో పోలింగ్ ఆఫీసర్ తోటి మొత్తం
రిటర్న్ గా తీసుకోవడంతో పాటు ఒక నివేదికను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరెవరు లోపలికి వచ్చారు, ఏ రకంగా బిహేవ్ చేశారు, ఏ రకంగా ధ్వంసం జరిగింది, ఆ తర్వాత ఏం మాట్లాడారు, వీటన్నింటినీ కూడా నివేదిక రూపంలో పొందుపరచాల్సి ఉంటుంది. పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని కూడా అమరావతిలో రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా పరిగణిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం డీజీపీ ఇచ్చిన నివేదిక, అరెస్టు వీటన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత అప్పుడు తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. శీలా, శిరీష్, పిన్నెల్లి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు అని సమాచారం అందుతోంది. అది వాస్తవమేనా? అండ్ సాయంత్రం 5 గంటల వరకు నివేదిక ఇచ్చిన తర్వాత వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేశారు. పల్నాడు ఎస్పీ ఆధ్వర్యంలో కొన్ని బృందాల ఇంటికి కూడా బయలుదేరాయి. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన డ్రైవర్ ఏవైతే ఉన్నారో డ్రైవర్ని కూడా ట్రేస్ అవుట్ చేసినట్లుగా కూడా ప్రస్తుతానికైతే సమాచారం కూడా అందుతోంది. సో ఆయన ఆధారంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆచూకుని కూడా గుర్తించినారు. ఏదైనప్పటికీ కేసులో అరెస్ట్ చేయడం అనేది కూడా ఖాయంగా కనపడుతోంది. సాయంత్రానికల్లా పోలీసులు తీసుకుంటున్న చర్యలతో ఒక నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలి. కాబట్టి డీజీపీ కూడా ఈ విషయంలోనే చాలా వేగంగా యాక్ట్ చేయమని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా సమాచారం. వీడియో ఫుటేజ్ అంతా కూడా బయటకు వచ్చిన సందర్భంలో ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం ఏర్పడింది. శీలా, పిన్నెల్లితో పాటు ఇంకా ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అయితే ఆ వీడియో ఫుటేజ్లో ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన వాటిలో పిన్నెల్లితో పాటుగా ఎవరెవరైతే పాల్గొన్నారో, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులని కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఆ ఈవీఎంలను, వీవీప్యాట్లను తొలగించి వాటిని ధ్వంసం చేస్తున్న వీడియో దృశ్యాలు ఏదైతున్నాయో ఆ దృశ్యాల ఆధారంగా కేసులంటి కూడా నమోదు చేయొచ్చు. అయితే ప్రధాన కారణం అనేది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాబట్టి ఆయనపై నమోదు చేశారు. మిగిలిన అనుచరులపైన కూడా కేసులన్నిటి కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ అనేది కూడా బయటకు వస్తే ఎవరెవరిపై కేసులు నమోదు చేశారనేది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ శిరీష్.